దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను గణపరుస్తున్నాను. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 5వ వాక్యం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఎంత గొప్ప వాగ్దానం నిజంగా కదా. ప్రతిరోజు ఒక బలమైన వాగ్దానాన్ని ప్రభు మీకు ఇస్తున్నారు. యెహోవా నిన్ను కాపాడువాడు. ఎటువంటి వాడు? కాపాడువాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల నీకు ఉంటుంది. నువ్వు ఏం చేసినా ఆయన కాపుదల నీకు ఉంటుంది. నువ్వు ఎలా బ్రతికినా నీ బ్రతుకుని బట్టి కూడా ఆయన కాపుదల నీకు ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన కాపుదల, నీ పిల్లలకు కూడా ఆయన కాపుదల. చాలామంది తల్లిదండ్రులకు ఒక అలవాటు ఉంటుంది, పిల్లలకి ప్రార్థన చేసి పంపిస్తారు. ప్రార్థన చేసినప్పుడు వారు చెప్పే మాట, దేవా వీరు వెళుతున్నారు, వీరి మార్గంలో మీ కాపుదలను దయచేయి అని అంటూ ఉంటారు. ఎవరు నేను కాపాడలేరు నాన్న. కొంతమంది ఏంటంటే సెక్యూరిటీస్ పెడతా ఉంటారు. మీకు తెలియదా, పెద్ద పెద్ద ఆఫీస్ స్టేజ్లో ఉన్నవారు, ఉన్నతమైన స్థితి కలిగిన వారు, దేశ ప్రధానమంత్రులు, దేశ ముఖ్యమంత్రులు, ఎంత సెక్యూరిటీస్ ఉన్నా ఏ సెక్యూరిటీస్ అన్నా వారిని కాపాడగలిగాయా? ఒకసారి మీరు ఆలోచించండి. ఏ సెక్యూరిటీస్ అయినా నీ జీవితంలో, మన భారతదేశంలోనే చాలామంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు గన్ షూట్స్కి బలైపోయి, వ్యక్తులు బాంబు పేలుళ్ళకి బ్లాస్ట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎవరైనా వారిని కాపాడారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన మీద పరిపాలన చేస్తున్న నాయకులైనా ఊపిరి వంటి వారే, మన మీద పరిపాలన చేస్తున్న అధికారులన్నా మనలా ప్రాణం ఉన్నంటి వారే. వాళ్ళేమి పరలోకం నుండి దిగి ఏమి రాలేదు వాళ్ళు. కానీ ప్రభువు ఈరోజు నీతో అంటున్నటువంటి మాట ఏంటంటే, ఏ మనిషి కాపుదలన్నా శూన్యమే, ఏ మనిషి కాపుదలన్నా వేస్టే. మన జీవితంలో ఏ కాపుదల రావాలన్నా సరే అది దేవుని యొద్ద నుండే రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కాపాడితేనే మనం సుఖంగా ఉండగలం. దేవుడు కాపాడితేనే మనం సంతోషంగా ఉండగలం. మన బ్రతుకులు దేవుని కాపుదల ఉన్నప్పుడే బాగుపడతాయి. అందుకనే మీరు వారు కాపాడుతారు, వీరు కాపాడుతారు, వీరి సెక్యూరిటీ ఉంది, వారి సెక్యూరిటీ ఉంది అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మనుషుల మీద ఆధారపడినంత కాలం నీ బ్రతుకు అలాగే ఉంటుంది. కానీ దేవుని మీద ఆధారపడి, దేవా నువ్వే నా దారి, దేవా నువ్వే నా దిక్కు, దేవా నువ్వే నా బలం అని ఎప్పుడైతే నువ్వు దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడతావో ఆటోమేటిక్గా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈరోజున ప్రభు అంటున్నాడు, యెహోవా నీ కుడి పక్కన నీకు నీడగా ఉన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, మనం ఎప్పుడైనా నడిచేటప్పుడు మన నీడ వెంటనే ఏమవుతూ ఉంటుందంటే నేల మీద పడుతూ ఉంటుంది. అంటే మనతో పాటు మరొక వ్యక్తి వస్తున్నటువంటి ఫీలింగ్ మనలో కలుగుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడికి నడిచి వెళ్తున్నా, నువ్వు ఏమి చేస్తున్నా సరే నీ ప్రక్కన ఆయన నీడవలే వస్తాడంట. అంటే నేను ఎన్నడూ ఆయన చెయ్యి వదలడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన వస్తాడు, నువ్వేం చేసినా ఆయన వస్తాడు. ఒక తోడుగా, ఒక నీడగా. నువ్వు ఒక వ్యక్తిగా నడిస్తే రెండవ వాడిగా, నువ్వు మూడో వ్యక్తిగా నడిస్తే నాలుగో వాడిగా, లేదా నువ్వు ఐదో వ్యక్తిగా నడిస్తే ఆరో వాడిగా ఆయన ఎప్పుడు నేను వెంబడిస్తూనే ఉంటాడు. ఇంతకు మించిన కాపుదల నీకు ఎక్కడుంటుంది నాన్న? ఇంతకు మించినటువంటి ఓదార్పు నీకు ఎక్కడుంటుంది? అందుకని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎవరో ఏదో చేశారని నువ్వెన్నడూ కూడా దిగులు చెందొద్దు. ఎవరో ఏదో అన్నారని నువ్వెన్నడూ కూడా వేదన పడొద్దు. నిన్ను కాపాడబోతున్నాడు, నిన్ను రక్షించబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక జయమును నీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఏమి చేసినా ఒకలాంటి సంతోషమును నీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. నిన్ను కాపాడుటకు ఆయన ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. నీ కుడి పక్కన ఎప్పుడు ఆయన ఒక నీడగా నీకు ఉంటాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి నేను నడిపించునుగాక. ప్రేమ, పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, ఇప్పుడే ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి వాగ్దానమును బట్టి స్తోత్రం. మీరు నీడగా ఉండబోతున్నందుకు స్తోత్రాలు. బిడ్డల జీవితంలో మీరు అండగా ఉండబోతున్నందుకు స్తోత్రాలు. కుటుంబస్తుల జీవితంలో మీరు తోడుగా ఉండబోతున్నందుకు స్తోత్రాలు. యేసు నామములో నీ కృప వారి మీద బహుబలముగా మీరు ఉంచుతున్నందుకు స్తోత్రాలు. ఎక్కడికి వెళ్ళినా వారి జీవితాల్లో జయమును చూచుదురుగాక, ఎక్కడికి వెళ్ళినా వారి బ్రతుకుల్లో ఒక ఆనందమును చూచుదురుగాక. అలాంటి కృప ఇప్పుడే వారి బ్రతుకుల్లో దిగివచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నా. తగిన మహిమను ఉంచండి. వారు ఏం చేసినా మీ కృపను వారు తోడుగా ఉంచండి. వారు ఎక్కడికి వెళ్తున్నా నీ ప్రేమను వారికి తోడుగా ఉంచండి. తగిన కాలమందు మీరు హెచ్చించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు కృప మీతో ఉంది. ధైర్యంగా ఉండండి. ప్రభు మీకు తోడై ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్.